చాలా మంది ఇడ్లీలోకి అల్లపు చట్నీ కోసమే తినేవాళ్ళు చాలా మంది ఉంటారు. అది కూడా బయట అయితే ఇంకా ఈ అల్లపు చట్నీ అయితే చాలా ఇష్టపడతారు. అది కూడా ఇంట్లో తయారు చేసేసుకుంటే నిల్వ ఉంటది. ఎప్పుడు కావాలంటే అప్పుడు తినేయొచ్చు. దీనికి ప్రాసెస్ ఏంటనేది పూర్తిగా చెప్పేస్తాను. వీడియో మొత్తం కూడా చూసేయండి. చింతపండు ఒక 150 గ్రాములు అయితే తీసుకోవాలి. దీన్ని వేడి నీళ్ళల్లో ఒక గంట సేపు అయితే నానబెట్టి తీసుకోవాలి. ఎంత అల్లానికి ఎంతెంత తీసుకోవాలి ఏంటనేది ప్రతిదీ కూడా చెప్తాను. వీడియో మొత్తం కూడా చూసేయండి. ఫస్ట్ గా మన వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాసెస్ కి వెళ్దాం. 100 గ్రాముల అల్లం అయితే తీసుకుంటున్నాం. దీన్ని పీలాప్ అయితే చేసేసుకొని ఉంచుకోవాలి. ఎండు కొబ్బరి కూడా ఒక చిప్ అయితే తీసుకోవాలి. అల్లాన్ని పొట్టు తీసుకున్న తర్వాత నీట్ గా కడిగేసుకొని దాని తడంతా ఆరిపోయిన తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకోవాలి. ఎల్లిపాయ గడ్డలు కూడా ఒక 2 అయితే మీడియం సైజు లో ఉన్నవి తీసుకొని పొట్టు తీసుకోవాలి. ఎండు కొబ్బరి చిప్ప కూడా ఇలా సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి. అల్లం ముక్కలు ఎండు కొబ్బరి ముక్కలు కొంచెమే ఉన్నాయి కాబట్టి ఒకేసారి చిన్న జార్లో వేసుకొని బాగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. ఇదే జార్లో చింతపండు కూడా వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. ఇప్పుడు చింతపండు కొంచెం ఎక్కువగా ఉంది కాబట్టి కొంచెంగా 2 సార్లుగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా అయిన తర్వాత దీంట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు రెండోసారి కూడా వేసేసుకొని మళ్ళీ మెత్తగా మిక్సీ పట్టుకొని దీంట్లోకి తీసుకోవాలి. గిద్దన్నర కారం అయితే తీసుకోవాలి. దీంట్లోకి ఒక గిద్ద దీంట్లోకి ఉప్పు కూడా తీసుకోవాలి. బెల్లం కూడా తురుముకొని ఒక 150 గ్రాములు అయితే తీసుకోవాలి. అల్లం పచ్చళ్ళలోకి ఇలా బెల్లం వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటది. వీటన్నిటిని కూడా బాగా కలిసేటట్టు చేత్తోనే కలిపేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉంటే కొంచెం టైట్ గా ఉంది అనుకుంటే చింతపండు నిందాక నానబెట్టుకున్న నీళ్లు ఉన్నాయి కదా, వేడి నీళ్లు, అవి కొంచెం వేసుకొని ఇలా లూజ్ గా కలుపుకొని ఉంచుకోవాలి. అప్పుడు జార్లో వేసుకున్నప్పుడు మెత్తగా మిక్సీ పడిపోతుంది అన్నమాట. లేదంటే టైట్ గా వచ్చేస్తుంది మిక్సీ పడేటప్పుడు. ఇలా రెడీ అయిన తర్వాత మళ్ళీ చిన్న జార్లో కొంచెంగా వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. ఒకేసారి వేయొద్దు, కొంచెంగానే మిక్సీ పట్టుకుంటే ఇప్పుడు మొత్తం కూడా కలిసిపోయి ఇలాగా మెత్తగా వచ్చేస్తుంది అన్నమాట. బయట గ్రైండర్ కి పంపించకుండా సింపుల్ గా ఇలా ఇంట్లోనే మిక్సీ వేసుకుంటే మనకి రెడీ అయిపోతుంది. చూసారు కదా ఇలా గట్టిగా ఎలా రెడీ అయిపోయి ఉందో. ఇప్పుడు మొత్తాన్ని ఒక్కసారి బాగా కలిసేటట్టు కలుపుకొని 1 స్పూను జీలకర్ర, 1/2 స్పూను మెంతులు తీసుకొని బాగా వేయించేసుకోవాలి. ఇవి మంచి కలర్ లో వచ్చేంత వరకు కూడా. ఇవి బాగా ఆరిపోయిన తర్వాత జార్లోకి అయితే వీటిని తీసుకొని బాగా మిక్సీ పట్టుకొని పౌడర్ లాగా రెడీ చేసుకోవాలి. వెల్లుల్లి కూడా వేసేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి. వెల్లుల్లి కొంచెం పెద్దగా ఉన్నా పర్వాలేదు, చాలా బాగుంటుంది అక్కడక్కడ తగులుతుంటే. మొత్తం కూడా దీంట్లోకి తీసుకొని బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఇలా మొత్తం రెడీ అయిపోయిన తర్వాత ఒక సీసాలోకి తీసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటే సంవత్సరం పాటు బాగా నిల్వ ఉంటది అన్నమాట. ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టేసుకొని అన్నంలోకి అయితే డైరెక్ట్ గా తినేయొచ్చు. ఇంకా ఇడ్లీలోకి అయితే ఒక బౌల్లోకి సపరేట్ గా తీసుకొని కొంచెం వాటర్ పోసేసుకొని లూజ్ గా కలిపేసుకుంటే హోటల్ స్టైల్లో లాగా అల్లం చట్నీ అనేది రెడీ అయిపోయి ఉంటది.